అవునా కాదా? ఒకరు పట్టు చీర కట్టుకొని వచ్చి కూర్చుంది అనుకోండి, ఈమెకు తేళ్ళు జర్రులు పాకినట్టుగా ఎప్పుడెప్పుడు అయిపోతుందా వెళ్ళిపోవాలని. ఒకరు ఇల్లు కొన్నారనుకోండి, ఈయనకు సరిపోదు. ఒక్క కొడుకే అన్నా, 2 ఇల్లు ఉన్నాయి, ఇంకొకటి కొనాలన్నా, 3 ఇల్లు కావాలన్నా, ఎందుకు? ఈయన బాడిగింట్లో ఉన్నాడు. అది అర్థం కాలే. దేవుడు ఆశీర్వదించినాడు, 1 కాకుండా 10 కొంటాడు. నువ్వు నీ ప్రార్థన, అన్న నేను 2 ఇల్లు ఇంకొకటి కొంటున్నాను, ప్రార్థన చేయమని అడిగినాడు. ఒక విశ్వాసిగా, దేవుని బిడ్డగా నువ్వు ప్రార్థన చేస్తావని. నేను లోపల మనసంతా 2 ఉంటే సరిపోదా? 1 కొడుకు, 3 కావాలన్నా, 3 కావాలంటే 10 కొంటాడు. నీకేమి? నువ్వు డబ్బులు ఇచ్చినావా? దేవుడు ఆశీర్వదించినాడు. ఒకరు బాగుపడితే ఓర్చలేనటువంటి పరిస్థితి, ఇంకేం శత్రువుని ప్రేమిస్తావు? నీ మందిరానికి వచ్చేవారినే నువ్వు ప్రేమించడంలే. ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటాడు. ఉత్తది అబద్ధాలన్నీ. నువ్వు కనిపించే మనిషిని నువ్వు ప్రేమించలేనప్పుడు, తోటి సహోదరుని నువ్వు ప్రేమించినప్పుడు, కనపరాని అదృశ్యుడైన దేవుడిని నువ్వు ప్రేమిస్తున్నావంటే వినేవాళ్ళు పిచ్చోళ్ళే, ఎర్రోళ్ళా? ఏం మాట్లాడతావు అన్న అర్థం కాదు. నువ్వు ప్రేమించు. ప్రవ్వా 3వ ఇల్లు కొంటా ఉన్నాడు, 2 బాగలేవు ప్రవ్వా, 3వది శ్రేష్టమైనది ఆయనకు. నువ్వు ఇతరుల క్షేమం గురించి ప్రార్థన చేస్తే, బాడుగింట్లో నిన్ను దేవుడు దయదలిసి నువ్వు కూడా ఒక ఇల్లు కొనడానికి దేవుడు సాయం చేస్తాడు. అంతే. దాని గురించి నువ్వు బాధపడబాకు. ఇతరుల క్షేమము కోరు. ప్రవ్వా నేను అనారోగ్యంగా ఉన్నా, వారు ఆరోగ్యంగా ఉండాలి ప్రవ్వా. నేను అప్పులు సుడిగుండంలో ఉన్నా, వారు సంతోషంగా ఆర్థికంగా ఉన్నతమైన స్థానంలో ఉండాలా. నా పిల్లలు చిన్న చదువులు చదువుకున్నారయ్యా, వారి పిల్లలైతే ఉన్నతమైన స్థానంలో ఉండాలా ప్రభు.